సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకాల విధి విధానాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 6 గ్యారంటీల్లో ఇప్పటికే పలు పథకాలను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలకమైన పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకం కింద రైతులకు 15,000 రూపాయలు ఇవ్వనుంది. ఇప్పుడున్న రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేసి రైతు భరోసాను అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. కొండలు గుట్టలకు కాకుండా వ్యవసాయం చేసే భూములకే రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. అది కూడా 5 ఎకరాల లోపున్న రైతులకే ఈ పథకం ఇవ్వాలని భావిస్తోంది. రైతు భరోసా పథకం కింద రైతాంగానికి ఏటా ఎకరానికి 15,000 ఇవ్వనున్నట్లు, మరి ఈ డబ్బులను ఒకేసారి ఇస్తారా? వానాకాలం, యాసంగి పంట కాలానికి 2 విడతల్లో 7,500 చొప్పున ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే గైడ్లైన్స్ రానున్నాయి. తమ ప్రభుత్వం వచ్చాక 100 రోజుల్లో 6 గ్యారంటీల్లోని అన్ని పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. కానీ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొత్త పథకాల ప్రారంభం ఆగిపోయింది. కానీ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, రాజు ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తోంది. ఇక ఈ వానాకాలం సీజన్లోనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వానాకాలం పంట పనులు ప్రారంభించడానికి ముందే ఇవ్వాలని భావిస్తోంది. అంటే జూన్ 1 నుంచి రైతు భరోసా డబ్బులు పంపిణీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రైతు బంధు అందుకుంటున్న రైతులకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. అయితే ఈసారి అందరికీ కాకుండా సాగు చేసే భూములకు మాత్రం డబ్బులు ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. మరోవైపు రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకాల విధి విధానాలపై సర్కార్ కసరత్తు చేస్తోంది. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టంపై అంచనాలను ప్రభుత్వం పూర్తి చేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత పరిహారం చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే వానాకాలం సీజన్ కోసం ఇప్పటి నుంచి రసాయన ఎరువులు, విత్తనాలు, ఇతర ఉపకరణాలు రైతులకు అందించేందుకు ప్రణాళికలు చేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.